బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో ప్రకంపనలు రేగుతూ ఉంది. ఇటు కేబినెట్ ఎక్స్పాన్షన్, ఇటు కేబినెట్ విస్తరణ ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య షాక్ ఇచ్చారా? అటువంటి చర్చ జరుగుతుంది. కేబినెట్ ఎక్స్పాన్షన్ కు సిద్ధరామయ్య డుమ్మా కొట్టారు. సిద్ధరామయ్య డుమ్మా కొట్టడంతో కర్ణాటక కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేపుతూ ఉంది. కొత్త కేబినెట్ కూర్పుపై సిద్ధరామయ్య తీవ్ర అసంతృప్తులు ఉన్నారా? ప్రస్తుతం ఇది చర్చ చాలా విస్తృతంగా, చాలా జోరుగా, చాలా గట్టిగా జరుగుతుంది కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో. అయితే లిస్ట్ నుంచి చివరి నిమిషంలో కురుబ సామాజిక వర్గానికి చెందిన గాయత్రి శాంతేగౌడ పేరుని చివరి నిమిషంలో తొలగించడంపై సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది సోషల్ మీడియా వేదికగా. కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు గాయత్రి శాంతేగౌడ. లిస్టులో ఆమె పేరుని ప్రకటించి చివరి నిమిషంలో తప్పించారు డీకే. బీజేపీ అభ్యర్థి ఎంకే ప్రాణేష్పై ఎమ్మెల్సీ ఎన్నికల విజయానికి సంబంధించి 4 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటంలోని ఇటీవల గాయత్రికి పాజిటివ్గా తీర్పొచ్చింది. గాయత్రికి అనుకూలంగా తీర్పొచ్చింది. ఈ తీర్పు వచ్చిన కొద్ది రోజులకే కేబినెట్ జాబితా నుంచి పేరు తొలగింపు అంశం ఇంకోసారి సంచలనంగా మారింది గాయత్రి పేరు. సిద్ధరామయ్య గైర్ హాజరుతో పాటు కేబినెట్ విస్తరణపై అసంతృప్తిలో ఉన్నారు చాలామంది ఎమ్మెల్యేలు. మరి ముఖ్యంగా అందులో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. తీవ్రమైన చర్చ జరుగుతుంది. కేవలం 2తో కాదు, ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. వరుస పరిణామాలపై రియాక్ట్ అయ్యారు డీకే శివకుమార్. అందరికీ క్యాబినెట్లో చోటు ఇవ్వలేం. అవును, అందరికీ క్యాబినెట్లో చోటు ఇవ్వడం సాధ్యం కాదు, అసాధ్యం. గతంలో సిద్ధరామయ్య సీఎంగా ఉన్నప్పుడు నాకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. సో ఈ సందర్భంలో ఒక్కసారి లిస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మంత్రుల జాబితా కొద్ది గంటల క్రితం బయటకు వచ్చిన సందర్భంలో చర్చ జరిగిన క్రమంలో లక్ష్మణ్ సవాడి పేరుంది, విజయానంద కశ్యప్పనవర్ ఆయన పేరుంది, బసవరాజ్ రాయిరెడ్డి ఉంది, గాయత్రి శాంతేగౌడ, కేఎం శివలింగేగౌడ, హెచ్సి బాలకృష్ణ, అలాగే చెలువరాయ స్వామి, అజయ్ సింగ్, ఎస్ఎస్ మల్లికార్జున, పుట్టురంగశెట్టి, మధు బంగారప్ప, సంతోష్ లాడ్. ఇన్ని పేర్లు ఉన్నాయి కదా. దీంట్లో ఉన్న ఒకే ఒక్క మహిళ పేరు గాయత్రి శాంతేగౌడ. ఇప్పుడు కర్ణాటక క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరా? ఇదే ప్రశ్న రైజ్ చేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు. కర్ణాటకకు సంబంధించి పాలిటిక్స్ చాలా రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. మార్నింగ్ నుంచి మీరు చూసుకుంటే ఒక ఎత్తు అయితే ఆఖరి నిమిషంలో ఒక ఎత్తు. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేయబోతూ ఉన్నారు? ఎందుకంటే బయటకు వచ్చి మాట్లాడిన ఎమ్మెల్యేలు ఒక్కసారి వాళ్ళ వర్షన్ విందాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారు ఒకసారి ఆయన రియాక్షన్ చూద్దాం. ಲಿಸ್ಟ್ ಕಳ್ಸಿಕೊಟ್ಟಿದ್ದೀನಿ, ಅರ್ಥ ಆಯ್ತಾ? ಜಾಸ್ತಿ ಜನ ಶಾಸಕರಿದ್ದಾರೆ, ಎಲ್ಲ ಬಹಳ ಜನ ಅರ್ಹರಿದ್ದಾರೆ. ನಾನು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳುದಿಲ್ಲ. ಪಕ್ಷ ಕೆಲವು ಸಂದರ್ಭದಲ್ಲಿ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ. ಈಗ ನನ್ನನ್ನು ಕೂಡ 2004ರಲ್ಲಿ ಮಂತ್ರಿಗಿರಿ ನನ್ನೇ ತಗೊಳ್ಳಿಲ್ಲ. ಸಿದ್ದರಾಮಯ್ಯನವ್ರ ಸರ್ಕಾರದಲ್ಲೂ ನನ್ನ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡಿರ್ಲಿಲ್ಲ. ನಾವು ತಾಳ್ಮೆಯಿಂದ ಇದ್ದದಕ್ಕೆ ಈ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಾನು ಕೂತಿದ್ದೀನಿ. ಎಲ್ಲರಿಗೂ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ, ತಾಳ್ಮೆಯಿಂದ ಇರಬೇಕು. ಎಲ್ಲರಿಗೂ ಒಂದಲ್ಲ ಒಂದು ಅವಕಾಶಗಳು ನಾವು ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ತೀವಿ. ದಯವಿಟ್ಟು ತಾಳ್ಮೆ. సో కర్ణాటక రాజకీయాలు ఎంత ఆసక్తికరంగా మారిపోతున్నాయో చూస్తూ ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ ఒక్క మహిళా మంత్రి కూడా లేరు క్యాబినెట్లో, ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. హౌ యూ కెన్ సే దట్ అని చెప్పి మీరంటే కనుక ఆ లిస్ట్ నేను చెప్తాను అండ్ మీరే డిసైడ్ చేద్దరు. కానీ డీకే శివకుమార్ ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఫినాన్స్ ఆయన దగ్గర ఉంది, క్యాబినెట్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ అన్అలొకేటెడ్ పోర్ట్ఫోలియోస్ డీకే శివకుమార్ దగ్గర ఉన్నాయి. అండ్ జి పరమేశ్వర దగ్గర రెవెన్యూ స్పోర్ట్స్ ఉంది. ఇన్ఫాక్ట్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా. అండ్ అలాగే మునియప్ప ఫుడ్, సివిల్ సప్లైస్, కన్స్యూమర్ అఫైర్స్, కేజే జార్జ్ ఎనర్జీ, ఎంబీ పాటిల్ లార్జ్ మీడియం ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రామలింగారెడ్డి మేజర్ అండ్ మీడియం ఎడ్యుకేషన్, సతీష్ జర్కిహోలీ పబ్లిక్ వర్క్స్, కృష్ణ బైరగౌడ. బహుశా ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయిండేచ్చు కాక పెద్ద మనసు చేసుకుని క్షమించే ప్రయత్నం చేయండి. ఈయన ఏంటంటే గ్రేటర్ బెంగళూరు డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ గ్రేటర్ బెంగళూరు అథారిటీ, బెంగళూరు నార్త్ సిటీ కార్పొరేషన్, బెంగళూరు సౌత్ సిటీ కార్పొరేషన్, బెంగళూరు ఈస్ట్ సిటీ కార్పొరేషన్, బెంగళూరు వెస్ట్ సిటీ కార్పొరేషన్, బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్, BWSSB, BMRCL. అలాగే ప్రియాంక ఖర్గే హోమ్ ఎక్స్క్లూడింగ్ ఇంటెలిజెన్స్, IT అండ్ BT గవర్నెన్స్, UT ఖాదర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఈశ్వర్ ఖండ్రే రూరల్ డెవలప్మెంట్, పంచాయత్ రాజ్,
Yatindra Siddaramaiah, Urban Development including Karnataka Urban Water Supply and Drainage Board, KUI, DFC, All Urban Development Authority and Local Planning Authorities excluding BDA, BMRDA, GBA, Commissionerate of Town and Country Planning and Suresh, Bhairatu Suresh, Transport, Sharan Prakash Patil, Medical Education and Skill Development. ఇది ఎప్పుడైతే డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారో ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల సంఖ్య మొత్తం ఇక్కడ 34 వాళ్ళ క్యాబినెట్, అంటే 34 మందికి మాత్రమే చోటు కల్పించే అవకాశం ఉంటుంది క్యాబినెట్లో. సో ఇక్కడ 14 మంది ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ 14 మంది ఇక్కడ ఉన్నారు. అండ్ ఈరోజు 20 మందిని వీళ్ళు తీసుకోవడం జరిగింది క్యాబినెట్లోకి, కర్ణాటక క్యాబినెట్లోకి డీకే శివకుమార్, అంటే మొత్తం 34 మంది సరిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు అంటే మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు, డీటెయిల్గా మాట్లాడుకుందాం. అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, కర్ణాటకలో ఏం జరుగుతుంది? కనీసం ఒక్క మహిళా మంత్రిని కూడా క్యాబినెట్ తీసుకోలేకపోవడం అంశాన్ని ఎలా పరిగణిస్తుంది? అండ్ క్యాబినెట్ కూర్పులో ద వెరీ ఫస్ట్ రీజన్ ఇక్కడ మాట్లాడుకున్న సందర్భం, డీకే శివకుమార్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నప్పుడు సిద్ధరామయ్య లేరు, గైర్హాజరయ్యారు. అండ్ అలాగే ఆఖరి నిమిషంలో మహిళగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న గాయత్రిని ఆఖరి నిమిషంలో తప్పించారనేది ఏం జరుగుతుంది కర్ణాటక రాజకీయాల్లో? ఎగ్జాక్ట్, అంటే మొదటి నుంచి కూడా కర్ణాటక రాజకీయం చాలా డిఫరెంట్ గానే ఉంది. మనం చూసాం దగ్గర నుంచి. అప్పుడు అధిష్టానం డీకే శివకుమార్ కు మద్దతు ఉన్నప్పటికీ కూడా సిద్ధరామయ్యను సినాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని కొన్ని రోజులు సాఫీగా నడపాలి, అటు బీజేపీని తట్టుకొని నిలబడాలంటే సిద్ధరామయ్య అయితేనే బెస్ట్ అనేటువంటిది అప్పుడున్న మెజారిటీ లిస్టు ప్రకారం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పీఠంలో కంటిన్యూ చేశారు. గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి. కానీ డీకే శివకుమార్ వర్గం అప్పటి నుంచి అసంతృప్తితోటే ఉంది. 2 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి కూడా అధిష్టానంతో సంప్రదింపులు చేయడము, భేటీ చేయడము, తర్వాత అనేక రకాలైనటువంటి ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అనేటువంటి అనేక చర్చ జరిగినప్పటికీ లాస్ట్ కు చివరికి డీకే శివకుమార్ మొగ్గు చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్టకేలకు 3 సంవత్సరాల తర్వాత ఆయనకు అవకాశం కల్పించింది ముఖ్యమంత్రిగా. అయితే కేబినెట్ ఎక్స్పాన్షన్ కి సంబంధించిన విషయంలోనే ఇప్పుడు చిన్న తిరకాసు ఉంది. సిద్ధరామయ్య వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు పెద్ద ఎత్తున చోటు దక్కలేదు. అందుకే ఆయన ముఖ్యంగా కురుబ సామాజిక వర్గం కాబట్టి కురుబ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను చివరి క్షణంలో తొలగించారు. ఆయన మనసు నొచ్చుకొని హాజరు కాలేదు అనేటువంటిది. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గాయత్రి, శాంతగౌడ లిస్ట్ లో కూడా చివరి క్షణంలో తప్పించారు డీకే శివకుమార్. ఆయన మనస్తాపం చెందినట్టుగా తెలుస్తా ఉంది. ఈ మధ్య కాలంలోనే మరొక 20 మంది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉండి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఒక 20 మంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేఖ కూడా రాశారు. మమ్మల్ని కూడా ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటిది. సో దాంట్లో భాగంగానే ఆయన సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డీకే శివకుమార్కి ఇది మొదటిసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కాబట్టి కాస్త అసంతృప్తి ఉన్నట్టు మాట వాస్తవమే. కొంతమంది రాజీనామా కూడా చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. అధిష్టానం దీనిపైన దృష్టి పెట్టింది. డీకే శివకుమార్ కూడా అసంతృప్తులను ఉద్యోగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయిపోయింది. వారికి శాఖలు కేటాయింపు అయిపోయింది. నరేంద్ర స్వామి గాని, శివరాజ్ తంగదగి, రుద్రప్ప లమాని, బసవంతప్ప, నాగేంద్ర రఘుమూర్తి, జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అహ్మద్, సంతోష్ లాడ్, మధు బంగారప్ప, పుట్టూరంగ శెట్టి, ఎస్ఎస్ మల్లికార్జున, అజయ్ సింగ్, చలవరాయ స్వామి, శివలింగేగౌడ, బాలకృష్ణ, బసవరాజు రాయరెడ్డి, విజయానంద, కాలప్పనవర్, లక్ష్మణ సవది వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. కాకపోతే సిద్ధరామయ్య గైర్హాజరు అనేటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ఆయనను ఏఐసిసిలోకి తీసుకోవాలని ఏఐసిసి గతంలో ప్రతిపాదించింది. ఆయన రిజెక్ట్ చేశారు. స్టేట్ లోనే ఉంటాను, ఇక్కడే ఉంటాను, ప్రతిపక్షంలో మాజీ ముఖ్యమంత్రిగానే ఉంటాను, మంత్రివర్గంలో ఉండను అనేటువంటి స్టేట్మెంట్ కూడా గతంలో చేశారు. మరి ప్రస్తుతం ఈయన డుమ్మా కొట్టడం పైన ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ అవుతుందా, అక్కడ ఏమైనా లుకలుకలు ప్రారంభమవుతాయా, మెల్లిగా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. రైట్, అంటే ఇది మరి ముఖ్యంగా ఆఫ్ కోర్స్ వాళ్ళకి అక్కడ మ్యాండేట్ ఉంది, ఆ మ్యాండేట్ విషయంలో ఇక్కడ ఇష్యూస్ లేవు. బట్ ఈ వర్గం కనుక చీలికి వస్తే అది కాంగ్రెస్కి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం కాదా? సో దట్ దాన్ని ఆ రప్చర్ని క్లియర్ చేసేందుకు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగింది. ఈరోజు సిద్ధరామయ్య రాలేదు,
ఒక్క మహిళా మంత్రిని కూడా అంటే ప్రమాణ స్వీకారం చేసే సిద్ధంగా కాబోతున్న గాయత్రిని కూడా ఆఖరి నిమిషంలో తొలగించడం జరిగింది. మరి ముఖ్యంగా సిద్ధరామయ్యకు సన్నిహిత వర్గం అని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భం దీన్ని ఎలా డీల్ చేసే అవకాశం కనిపిస్తోంది, ఎలా డీల్ చేయబోతుంది కర్ణాటక కాంగ్రెస్, ఎస్పెషల్లీ నేషనల్ కాంగ్రెస్ దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతుంది ఇష్యూని? ఇప్పటికే మొన్న ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి ఇద్దరు ఏఐసిసి అబ్జర్వర్స్ ని నియమించడం జరిగింది. వాళ్ళే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో అప్పుడు ఉన్నటువంటి మంత్రులతో సంప్రదింపులు చేశారు. ఏఐసిసి తీసుకున్నటువంటి డెసిషన్ మళ్ళీ కాంగ్రెస్ ఫ్యూచర్ లో అధికారంలోకి రావాలి కర్ణాటకలో అంటే డీకే శివకుమార్ ని తప్పనిసరిగా ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయనను కంటిన్యూ చేయాల్సిందే, ఆయనకు సీఎం పదవి అప్పచెప్పాల్సిందే అనేటువంటి బుజ్జగింపులు చేశారు. అంతవరకు బాగానే ఉంది. సీఎం అయ్యారు డీకే శివకుమార్. 2 months తర్వాత ఇప్పుడు జరిగినటువంటి కేబినెట్ ఎక్స్పాన్షన్ మళ్ళీ ఒక మనస్పర్ధలకు ముఖ్యంగా అసంతృప్తులకు కేంద్రమైంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ గా రాజీనామా చేశారు, ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నారు రేపటికల్లా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలతో బీజేపీ అలర్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. బీజేపీ అంత సాదాసీదాగా ఏం లేదు అక్కడ. బీజేపీ కూడా మంచి మార్కుతోనే మంచి సీట్లతోనే అక్కడ మన ఫలితాల్లో తన సత్తా చాటినటువంటి పరిస్థితి. వీళ్ళు ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటే సిద్ధరామయ్యకి సంబంధించిన కేబినెట్ లో వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కానీ, తర్వాత ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న మంత్రివర్గం పేరు వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కానీ, ఇప్పుడు కొత్తగా జరుగుతున్నటువంటి దాంట్లో అసంతృప్తుల వల్ల కానీ అంతర్గత కలహాలతో ఖచ్చితంగా బీజేపీ లాభపడేటువంటి అవకాశం ఉంటుంది రేపు వచ్చేటువంటి ఎన్నికలు. దాని వాళ్ళు అనుకూలంగా చూస్తా ఉన్నారు. తమకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎట్లుంటాయో బీజేపీ కూడా అబ్జర్వ్ చేస్తుంది అన్ని స్టేట్ లో జరిగినట్టుగానే. సో ఇక్కడ కూడా కాకపోతే సిద్ధరామయ్య కంటే డీకే శివకుమార్ కాస్త స్ట్రాంగ్ అయినటువంటి లీడర్. అక్కడ ఆయన సామాజిక వర్గం కానీ ఆయన తమ్ముడు తర్వాత డీకే శివకుమార్ ఇద్దరు బిజినెస్ లో స్ట్రెంగ్త్ అని ఉండడము, రాజకీయాల్లో కూడా స్ట్రాంగ్ ఉండడంతో మిగతా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా వాళ్ళు ట్యాకిల్ చేయగలుగుతారు, డీల్ చేయగలుగుతారని ఒక నమ్మకం అధిష్టానానికి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం పరిణామాలపైన అధిష్టానం కూడా ఆరాధిస్తుంది. ఎవరు అసంతృప్తిగా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంది, బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సిద్ధరామయ్యతో కూడా అధిష్టానం మాట్లాడేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారిగా కర్ణాటక రాజకీయాలు మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నాయా? యాజ్ ఆఫ్ నౌ నివురుగప్పుడు నిప్పులో ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. బట్ దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతుంది కర్ణాటక కాంగ్రెస్ అనేది ఆసక్తికరంగా మారబోతుంది. కర్ణాటక కాంగ్రెస్లో ప్రకంపనలు రేగాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మధ్య ఆ వార్ ఇంకా కంటిన్యూ అవుతోందా? అండ్ ఈరోజు జరిగిన పరిణామం ప్రకారం చూసుకుంటే కనుక అవుననే అనుమానమే ఇక్కడ చాలా గట్టిగా కనిపిస్తుంది కూడా. క్యాబినెట్ ఎక్స్పాన్షన్కు సిద్ధరామయ్య డుమ కొట్టారు. సిద్ధరామయ్య డుమ కొట్టడంతో కర్ణాటక కాంగ్రెస్లో తీవ్ర కలకలం రేపుతోంది. కొత్త క్యాబినెట్ కూర్పుపై సిద్ధరామయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ చర్చ జోరందుకుంటోంది. లిస్ట్ నుంచి ఆఖరి నిమిషంలో కురుబ సామాజిక వర్గానికి చెందిన గాయత్రి శాంతిగౌడ పేరుని చివరి నిమిషంలో తొలగించడంపై సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ చర్చ మాత్రం గట్టిగానే ఉంది కర్ణాటకలో. ఎమ్మెల్సీగా ఉన్న గాయత్రి శాంతగౌడ లిస్టులో ఉంది. ఆమె పేరు ప్రకటించడం జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో ఆమె పేరుని తప్పించారు. డీకే తప్పించారు. ఇది అక్కడ జోరుగా జరుగుతున్న చర్చ. బీజేపీ అభ్యర్థి ఎంకే ప్రాణేష్పై ఎమ్మెల్సీ ఎన్నికల విజయానికి సంబంధించి 4 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటంలోని ఇటీవల గాయత్రికి ఒక పాజిటివ్ అంటే అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. తీర్పు వచ్చిన కొద్ది రోజులకే కేబినెట్ జాబితా నుంచి పేరు తొలగింపుతో పాటు ఇప్పుడు జరిగిన ఈ పరిణామాలను చూస్తుంటే కనుక ఇవన్నీ సంచలనంగా మారుతూ ఉన్నాయి కర్ణాటక కాంగ్రెస్లో. సిద్ధరామయ్య గైర్హాజరుతో పాటు కేబినెట్ ఎక్స్పాన్షన్పై అసంతృప్తిలో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. అందులో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. వరుస పరిణామాలపై రియాక్ట్ అయ్యారు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి. అందరికీ క్యాబినెట్లో చోటు ఇవ్వడం సాధ్యం కాదు కదా అంటూ చెప్పుకొచ్చారు ఆయన. గతంలో సిద్ధరామయ్య సీఎంగా ఉన్నప్పుడు నాకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు అంటూ చెప్పుకొచ్చారు డీకే. ఇందుకే డీకే ఇంకేమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ಲಿಸ್ಟನ್ನ ಕಳ್ಸ್ಕೊಟ್ಟಿದ್ದೀನಿ, ಅರ್ಥ ಆಯ್ತಾ? ಜಾಸ್ತಿ ಜನ ಶಾಸಕರಿದ್ದಾರೆ, ಎಲ್ಲ ಬಹಳ ಜನ ಹರ್ರಿದ್ದಾರೆ. ನಾನು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳುದಿಲ್ಲ. ಪಕ್ಷ ಕೆಲವು ಸಂದರ್ಭದಲ್ಲಿ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ. ಈಗ ನನ್ನನ್ನು ಕೂಡ 2004 ಮಂತ್ರಿಗಿರಿ ನನ್ನೇ ತಗೊಳ್ಳಿಲ್ಲ. ಸಿದ್ದರಾಮಯ್ಯನವ್ರ ಸರ್ಕಾರದಲ್ಲೂ ನನ್ನ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡಿರ್ಲಿಲ್ಲ.
ನಾವು ತಾಳ್ಮೆಯಿಂದ ಇದ್ದದಕ್ಕೆ ಈ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಾನು ಕೂತಿದ್ದೀನಿ. ಎಲ್ಲರಿಗೂ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ, ತಾಳ್ಮೆಯಿಂದ ಇರಬೇಕು. ಎಲ್ಲರಿಗೂ ಒಂದಲ್ಲ ಒಂದು ಅವಕಾಶಗಳು ನಾವು ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ತೀವಿ. ದಯವಿಟ್ಟು ತಾಳ್ಮೆಯಿಂದ ಎಲ್ಲರೂ ಇರಬೇಕು. ರಾಜ್ಭವನ್ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.